ఎరా రోజంతా కనపడలేదు. మనసు ఏం బాగాలేదురా. ఏ ఇంట్లో ఏమైనా గొడవ? అదెప్పుడు ఉండేదేలే. వదన సంగతి అన్నయ్యకి తెలిసిందే. ఊళ్ళో వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఉంటారు, అది మీ అన్నయ్య వినుంటాడు. చేయి చేసుకున్నాడా ఏంటి? చచ్చా అదేం లేదురా, కాసేపు కేకలేశాడు అంతే. వదనని చూసావా? ఏమంది? చాలా జాలేసిందిరా, బోరుమని ఏడ్చింది. తనకి మన మీద కొంచెం కూడా సందేహం లేదు మావా, కానీ తను ఒక్కొక్కటి చెప్పి చెప్పి ఏడుస్తుంటే తన మొహంలోకి సూటిగా చూడలేకపోయానురా. పెద్ద తప్పు చేసేసాంరా. కొంచెం కూడా ఆలోచించకుండా ఏంటేంటో నువ్వు కొంచెం తొందరపడ్డావురా. ఏమన్నావు? చచ్చా నువ్వు కొంచెం ఆలోచించుంటే మనకిన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదరా. నువ్వెందుకన్నావో నాకు తెలుసురా. ఆ పిల్ల నీ మీద పడి బోర్ని ఏడవగానే నీ గుండె కరిగిపోయినట్టుంది. మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది. అలాగేం కాదురాదా. మరి ఎలా అనగలిగావురా మాట? నేను తొందరపడ్డానా? నిన్ను నరికి పోగులేసి ఉండేవాడు. అలా జరగకుండా ఆపాంచుడు. నాకు ఇది కావాల్సిందే. రాదా నేనే నిన్ను తప్పుగా తప్పుగా మాట్లాడింది నువ్వురా, నేను కాదు. చంపినవాడు వీడే కదా, వీడితో తిరిగితే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటున్నావు కదా. ఊరికే మాట మార్చొద్దు. ఇక నీతో దీని గురించి మాట్లాడే లాభం లేదు. మీ అన్నయ్యతో చెప్పి ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా. కానీ ఒకటి, ఎలాంటి కష్టం వచ్చినా ఈ రాధ భరిస్తాడే తప్ప నీకేం కానివ్వడు. అది గుర్తు. రాధా ప్లీజ్ రాధా. ఏమయ్యా మీరంతా ఏం చేస్తున్నారు? అరటితోపులోకి వెళ్లి చూస్తే గెలలన్నీ వేలాడుతున్నాయి. సాయంత్రం లోపుగా అవన్నీ కోసేయాలి, సరేనా? ఏంటి చిన్నదొరా, ఎక్కడా కనపట్లేదే? ఆదివారం వస్తే గానీ ఇక్కడికి రాకూడదు అనుకున్నావా ఏంటి? లేదు నాన్న, పని కోసం తిరుగుతున్నా. దొరికిందా? దొరికేస్తుంది. సమయం వస్తే అన్నీ దొరుకుతాయి. వెళ్ళు, అబ్బాయి లోపలున్నాడు. చిన్నదొరా రానాయనా. రాధాని చూసెళ్దామని వచ్చాను. వాడింకా లేవలేదు. కాఫీ తెస్తాను, తాగుతూ ఉండు. వాడిని లోపు లేపుతాను. అదేం అక్కర్లేదు, వాడిని చూసెళ్తా. అరే నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. రాధా లేనాయనా, లేనాన్నా, లేగు. చిన్నదొరొచ్చాడు, నిన్ను కలవాలంట. వాడెందుకు వచ్చాడు? వాణ్ణి కోసమని బయటే కూర్చుని ఉన్నాడు. త్వరగా లేనాయనా. నిన్నే, వాడు నిన్ను కలవటం కోసమని వచ్చాడు. త్వరగా లే. వాడి మొహం చూడాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళిపోమను. చిన్నదొరా, వాడు ఇప్పుడే లేవనంటున్నాడు. కాసేపు ఆగి కలిసి వెళ్తావా? వద్దమ్మా, తర్వాత కలుస్తానులే. రే బుర్ర తిరిగిపోతుందిరా. అసలేం జరిగిందని అక్క మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే కాళ్ళు చేతులు ఉలికిపోతున్నాయిరా. దీనికి తోడా పోలీసు వాళ్ళు. నువ్వెక్కడన్నా వాగేసావనుకో, వాళ్ళ గురించి తెలుసుగా. మన కుటుంబాలేవి మిగలవు, గుర్తుంచుకో.